యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికి శుభములు కలుగునుగాక. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను అని దేవుడు సెలవిస్తున్నారు. నా ప్రియ సహోదరులారా, ఈ వాక్యములో ఎంత మాధుర్యం ఉన్నది. నీవు చేసినటువంటి పాపాన్ని పొరపాటును దేవుడు క్షమిస్తాను, వాటిని మళ్ళీ జ్ఞాపకము చేసుకొనను అని దేవుడే సెలవిస్తున్నప్పుడు నీ గత జీవితంలో నీవు చేస్తున్న ఇప్పుడు ప్రస్తుత జీవితంలో చేస్తున్నటువంటి పొరపాట్లను దేవుని కొరకు నువ్వు విడిచిపెట్టలేవా? నీ కొరకు ఆ మహోన్నతుడు తన రక్తాన్ని చిందించేనే, తన రక్తం చేత నిన్ను కడిగి శుద్ధినిగా చేశాను, నీవు నా బిడ్డవై అని దేవుడు అంటున్నప్పుడు నీవు ఆ పాపము నుంచి విడిపింపబడాలి. దేవునికి చిత్తము లేని కార్యంలో ఇంతవరకు నీవు ఉన్నట్లయితే ఆ యొక్క పొరపాట్లను విడిచిపెట్టు, దేవుని యొక్క కనికరాన్ని పొందుకొందువు. తన అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిలడు. పశ్చాత్తాప హృదయంతో నీవు విడిచిపెట్టినప్పుడే ఆయన కనికరాన్ని పొందుకొందువు కూడా. అలా మాత్రం కాదు, ఒకవేళ నీ గత జీవితంలో నీ కుటుంబ సభ్యుల వలనో, నీ తోబుట్టువుల వలనో, లేక నీ స్నేహితుల వలనో నీకు ఏదైనా పొరపాట్లు ఏదైనా జరిగినట్లయితే, వారి వలన నీవు గాయపడిన సమయం ఏదైనా ఉన్నట్లయితే, వారిని క్షమించలేని స్థితి నీ హృదయంలో ఉన్నట్లయితే వాటిని విడిచిపెట్టు. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి అని వాక్యం సెలవిస్తుంది. అలా గతంలో జరిగినటువంటి ఆ పొరపాట్లను మళ్ళీ ఆలోచించి వారికి ప్రతీకారం చేయాలని పగ హృదయముతో ఉండకుండా క్షమించడానికి సిద్ధపడినప్పుడే దేవుని కనికరాన్ని నీవు పొందుకొందువని గమనించు. నీతిమంతుడు ఒక్కడును లేడు, అందరూ పాపము చేసిన వారే. మనం అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమని వాక్యం సెలవిస్తుంది. పాపములో ఉన్నటువంటి మనలను పరిశుద్ధులుగా తీర్చడానికి యేసుక్రీస్తు ఈ భూలోకానికి రావలసి వచ్చింది. శిలువలో తన అమూల్యమైన రక్తం అంతటిని చిందింపవలసి వస్తుంది. అంతటి గొప్ప దేవుడు నీ కొరకు రక్తాన్ని చిందించి నిన్ను శుద్ధినిగా చేయడానికి ఆశిస్తున్నప్పుడు సాధారణమైన వ్యక్తివి నీవు. ఎందుకని నీకు జరిగిన ఆ అన్యాయాన్నో లేక ఏదో ఇబ్బందికరమైన స్థితినో ఇతరుల వల్ల నీకు కలిగినప్పుడు వారిని క్షమించకూడదు. నీవు వారి పొరపాట్లను, పాపాన్ని, వారి యొక్క తప్పిదములను నీవు క్షమించినప్పుడు దేవుడు తప్పకుండా నీ యొక్క పొరపాటును క్షమిస్తాడు, నిన్ను తన బిడ్డగా చేర్చుకుంటాడు. అలా దేవునికి నీవు ఇంకా దగ్గరగా చేర్చడానికి, ఆయన చెంత చేరడానికి ఒక గొప్ప సువర్ణ అవకాశం. ఈ అవకాశాన్ని విడిచిపెట్టకు. ఇంతవరకు మరువలేని వేదన నీ హృదయంలో ఉన్నదా? వాటిని విడిచిపెట్టు, ఆయన కనికరాన్ని పొందుకో. దేవుడు అనుగ్రహించే ఫలభరితమైన జీవితాన్ని పొందుకొని సమాధానంతో జీవించవలసిందిగా దేవుని పేరిట కోరుచున్నాను. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలు. మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.